2024 సంవత్సరంలో మరి VBS ప్రతి సంవత్సరం లాగానే మరి ఈరోజు కూడా ఈ సంవత్సరం కూడా 29, 30, 1వ తారీఖు ఈ 3 రోజులు VBS జరిపించుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుడిని స్తుతిద్దాం. మరి బాగా నేర్చుకోవాలి. మరి ఎవరు కూడా అల్లరి చేయొద్దు. మీకు టీచర్లు ఏమైతే నేర్పిస్తారో అవన్నీ చక్కగా నేర్చుకోండి. మరి దేవుళ్ళో కూడా బాగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. తండ్రి వందనాలు తండ్రి, స్తుతులు తండ్రి, స్తోత్రాలు తండ్రి దేవా. ప్రతి సంవత్సరం లాగానే తండ్రి ఈ సంవత్సరం కూడా తండ్రి మరి 2024 సంవత్సరంలో తండ్రి దేవా మరి ఈ నెల 29, 30 మరి 1వ తారీఖు కూడా తండ్రి ఈ 3 రోజులు తండ్రి VBS జరిపించుకోవడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. ఇక పిల్లలైతే చాలామంది మీ సన్నిధికి వచ్చారు తండ్రి. వారందరికీ మంచి వివేచన జ్ఞానం దయచేయండి తండ్రి. నేర్పించినవన్నీ నేర్చుకున్న వివేచన దయచేయండి తండ్రి. మరి ఎవరు కూడా అల్లరి చేయకుండా తండ్రి మీ స్వాధీనంలో ఉంచుకునండి తండ్రి. సహాయం చేయండి. మీ కృపా సన్నిధి మాకు తోడుగా ఉంచండి తండ్రి. మరి పిల్లలందరూ తండ్రి తల్లిదండ్రులను వదిలిపెట్టి తండ్రి మరి ఒంటరిగా ఉండడానికి నీ సన్నిధికి వచ్చారు తండ్రి. వాళ్ళలో ఉన్న భయము పిరికితనాన్ని అంతా తీసేయండి తండ్రి. మంచి ఉత్సాహంతో నింపండి తండ్రి. పిల్లలకి అందరికీ మీరే తోడుండండి తండ్రి. కాపాడండి తండ్రి. సహాయం చేయండి. మరి వాళ్ళకి వాక్యం బోధించే టీచర్లను కూడా మీ స్వాధీనంలో ఉంచుకోనండి తండ్రి. మా మందిరం చుట్టూ తండ్రి మీరే కంచె వేసి కాపాడండి తండ్రి. సహాయం చేయండి. నేను చేయ ప్రార్థనలన్నీ క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. రెడీనా పిల్లలందరూ? రెడీనా? సంతోషంగా ఉన్నారా? ఓకేనా? స్టార్ట్ చేసుకుందాం. మా టీచర్ గారు వచ్చి ఇంట్రడ్యూస్ చెప్తారు. అసలు VBS అంటే ఏంటి, ఎందుకు నేర్చుకోవాలా, నేర్చుకుంటే మనకి ఏంటి అన్నది మీ టీచర్ మీకు కొన్ని మాటలు చెప్తారు. మాటలు విన్న తర్వాత ముందుకు వెళ్దాం. ఎంతమంది ఇవాళ కొత్త విషయాలు నేర్చుకుందాము చెప్పండి. మరి ప్రేస్లో అటు గట్టిగా వినిపించలేదంట. బ్రేక్ఫాస్ట్ చేశాం కదా, మరి ఇంకా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. గుడ్. మంచి ఎనర్జీతో ఉన్నాం మనం చాలా, అవునా? సో మరి ఈ సంవత్సరం 2024 VBS థీమ్ ఏంటి అంటే ముఖ్య ఉద్దేశం ఏంటిది? లక్ష్యం కొరకు అన్వేషణ. అంటే అర్థమైందా? లక్ష్యం మనమంటూ జీవితంలో ఏం చెయ్యాలి. అమ్మో, జీవితం అంటే చాలా పెద్ద విషయం అయిపోయింది. చిన్న పిల్లలు ఉన్నారు కదా, ఓకే. చిన్న పిల్లలకి ఏంటి చెప్పండి? లక్ష్యం. లక్ష్యం అంటే గోల్, రైట్, గుడ్. కొంచెం అవగాహన ఉంది ఇటువైపు. లక్ష్యం అంటే మన జీవితంలో మనకి అంటూ ఒకటి ఎలా ఉంటుందంటే ఒకలా ఉండాలి అని మనం అనుకుంటాం, అవునా? వాళ్ళలా ఉండాలి, వీళ్ళలా ఉండాలి. హీరోస్ ఉంటారు మనకి, అవునా? రోల్ మోడల్ అంటాం, తెలుసా? రోల్ మోడల్ అంటే మీ అందరికీ ఎవరైనా రోల్ మోడల్స్ ఉన్నారా? ఎవరికి లేరా? హీరోస్ ఎవరు లేరా? ఆ హీరోలా ఉండాలి, ఈ హీరోలా ఉండాలి. చిన్నపిల్లలు ఎక్కువ ఏమనుకుంటారు? మా నాన్నగారిలా ఉండాలి నేను పెద్దగా అయిన తర్వాత, లేదంటే మా తాతగారిలా ఉండాలి, లేదంటే స్కూల్కి వెళ్తున్నాను టీచర్స్ని చూస్తే నేను ఆ టీచర్ లాగా అవ్వాలి పెద్దగా అయిన తర్వాత. చిన్నప్పుడు పిల్లల్ని ఎవరైనా స్కూల్కి వెళ్ళే పిల్లల్ని అడిగితే నువ్వు పెద్దయ్యాక ఏమవుతావురా అంటే ఫస్ట్ ఏం చెప్తారు? తెలుగు టీచర్ అవుతాను, హిందీ టీచర్ అవుతాను, ఇంగ్లీష్ టీచర్ అవుతాను, అవునా? ఎందుకంటారు? వాళ్ళని చూసి ఇష్టపడతారు, వాళ్ళు చేసే పనిని ఇష్టపడతారు, అంతేనా? సో దాన్ని బట్టి
వాళ్ళ లక్ష్యాన్ని వాళ్ళు అదే సెట్ చేసుకుంటారు అన్నమాట. అట్లా మీకు ఎవరు హీరోస్ లేరా? ఎవరికి చెప్పు. వైట్ టీషర్ట్ ఎవరు లేరా? ఎవరికి హీరోస్ లేరా? అమ్మాయిలు ఎవరిలో ఉండాలనుకోవట్లేదా? లైఫ్లో నేను వీళ్ళలా ఎదగాలి, ఒక మదర్ తెరీసా అట్లా, ఒక డాక్టర్, ఒక టీచర్. దా సంపత్, సామ్యల్, దా సామ్యల్. నీ హీరో ఎవరు? రొనాల్డో. ఏం చేస్తుంటాడు? ఫుట్బాల్ ప్లేయర్. ఓకే, సో ఎందుకు నీకు తను రోల్ మోడల్ అయ్యాడు? మంచిగా గేమ్ ఆడతాడు. ఓకే, మంచిగా గేమ్ ఆడతాడు కాబట్టి నీ రోల్ మోడల్. వెరీ గుడ్, క్లాప్స్. రొనాల్డో ఎందుకని? ఫుట్బాల్ ప్లేయర్. అవును, ఫుట్బాల్ ప్లేయర్. ఎందుకని నీకు రోల్ మోడల్ అయ్యాడు? మంచిగా ఆడతాడు. మంచిగా ఆడు. నీ పేరేంటమ్మా? స్నేహ. చెప్పు, నీ రోల్ మోడల్ ఎవరు? టీచర్. టీచర్ అవుతావు పెద్ద అయిన తర్వాత. వెరీ గుడ్. ఎందుకనమ్మా? టీచర్ మంచిగా చదువు చెప్తారని. వెరీ గుడ్, మంచిగా చదువు చెప్తున్నది. క్లాప్స్. నువ్వు కూడా పెద్ద అయిన తర్వాత అందరికీ మంచిగా చదువు చెప్తావా? వెరీ గుడ్, వెరీ గుడ్. వెళ్ళమ్మా, కూర్చో. సో అట్లా మనం లైఫ్లో గోల్స్ అనేవి పెట్టుకుంటాం. టీచర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి. వాళ్ళు ప్లేయర్స్ అవుతారంట, ఫుట్బాల్ ప్లేయర్స్. ఓకే, సో అట్లా మనకంటూ ఒక లక్ష్యం అనేది మనం సెట్ చేసుకుంటాం. కానీ ఆ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలి? ఎలా చేరుకోవాలి? ఎలా? ఇక్కడ కూర్చొని ఇలాగే ఉంటే లక్ష్యాన్ని చేరుకుంటామా? లేదు కదా. లక్ష్యాన్ని చేరుకోవటం ఎలా అనేదే మన ఈ సంవత్సరం ముఖ్య ఉద్దేశం VBSది. లక్ష్యం కొరకు అన్వేషణ. మీరు అన్వేషిస్తున్నారు, మీ అన్వేషణకి మేము మార్గం చూపిస్తాము. ఏమిటి? మార్గం చూపిస్తాం. మనందరం ఎవరి పిల్లలం? వెరీ గుడ్, మనందరం ఎవరి పిల్లలం? ఎవరి పిల్లలం? రైట్, ఏసై పిల్లలం. కాబట్టి ఏసై మనకేం చెప్పారు? ఏం చెప్పారు? తల్లి గర్భంలో మిమ్మల్ని విత్తక ముందే మీకు మీ కార్యాన్ని నేను చిత్తపరుస్తానని చెప్పారు. అవునా? సో ఆయన ప్రకారం మనం ఏం చేయాలి ఏంటి అనేది ఆయన ఎప్పుడో చిత్తం ఉంది మనకి. కానీ ఆ చిత్తాన్ని మనం ఎలా చేరుకోవాలి? ఎలా చేరుకోవాలి? దేవుని మార్గంలో మనం నడిచినట్లయితే యేసయ్య మన్ని ఆ మార్గంలో నడిపించి మన లక్ష్యానికి మన్ని చేరువుగా చేస్తారు. అంతేనా? కానీ ఎలా? ఆ మార్గం ఏంటి? ఆ మార్గంలో ఎలా వెళ్ళాలి? యేసయ్య మార్గం ఏమిటి? అదంతా కూడా మనం ఈ సంవత్సరం VBSలో నేర్చుకుంటాం. అదే ఈ VBS ముఖ్య ఉద్దేశం. ఇంకొకటి ఏంటి? ఫిలిపియన్స్ 2:13లో ఏం చెప్పారు? గాడ్ హూ వర్క్స్ ఇన్ యూ టు ఫుల్ఫిల్ హిస్ పర్పస్, గుడ్ పర్పస్. సో మనకు ఆల్రెడీ ఆయన మంచి పర్పస్ అనేది పెట్టారు. అంటే మంచి చిత్తం, మంచి కార్యం అనేది మన లైఫ్స్ ఆల్రెడీ ఆయన చిత్తపరిచి పెట్టారు. అవునా కాదా? అవునా? అవునా? లేచే ఉన్నామా? వింటున్నామా? మరి మన లైఫ్స్లో అంటే మన జీవితంలో ఏంటి మన కార్యం అనేది ఆయన చిత్తపరిచి పెట్టారా లేదా? ఎవరు మాట్లాడట్లేదు. పెట్టారు, రైట్? మరి ఆ లక్ష్యాన్ని మనం చేరుకోవాలి. చేరుకోవాలా? ఏ మార్గంలో చేరుకోవాలి? యేసయ్య మార్గంలో చేరుకోవాలి మన లక్ష్యాన్ని. సో ఆ లక్ష్యాన్ని మనం ఎలా చేరుకోవాలనేది నేర్చుకుందాం, శ్రద్ధతో నేర్చుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. యాక్టివ్గా ఉండాలి. చెప్పిన ప్రతి ఒక్క మాటని మంచిగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 రోజులు మనకి చాలా పాటలు ఉన్నాయి, డ్యాన్సులు ఉన్నాయి, స్కిట్స్ ఉన్నాయి. వాటితో పాటు ఎలా పప్పెట్ షో కూడా ఉందంట. వావ్! ఎంతమందికి పప్పెట్ షో ఇష్టం? ఇక్కడ చాలామందికి ఇష్టం. బాగుంది. సో వీటిలన్నిటి ద్వారా కూడా మీకు చెప్పేది ఏంటి? లక్ష్యాన్ని మీరు ఎలా చేరుకోవాలనేది చెప్తారు. కాబట్టి ఈ 3 రోజులు మంచిగా శ్రద్ధతోటి
నేర్చుకుందాం. సరేనా? ఓకే, రెడీ? రెడీ? హల్లెలూయా. స్టూడెంట్స్, ఏం వినిపించట్లేదు. మీరు చెప్పేది ఇక్కడికి కూడా వినిపించట్లేదు. ఆర్ యూ రెడీ స్టూడెంట్స్? అసలు అమ్మాయిలే చెప్తున్నారు, అబ్బాయిలు ఏం చెప్పట్లేదు. మీరు రెడీగా లేరా డాన్స్ చేయడానికి? వచ్చారు పిల్లలు? వినిపించట్లే. ఓకే, మీరు మార్నింగ్ మిమ్మల్ని ఎవరు లేపిరు ఇక్కడికి రావడానికి? వినిపించట్లే. ఎవరు లేపిరు? యేసయ్య ఎవరిని లేపిండు? ఇక్కడికి వచ్చేటప్పుడు మీరు ఏమేమి తీసుకొని వచ్చిర్రు? వినిపిస్తలే. ఓకే, మార్నింగ్ కోడి కూయగానే ఏమవుతుంది? ఓకే, ఏమవుతుంది? తెల్లారాక లేచి గబగబా రెడీ అయ్యి బైబిల్ పట్టుకొని చర్చికి వచ్చి విబిఎస్కి వచ్చిర్రు, అవునా కాదా? విబిఎస్కి వచ్చేటప్పుడు మమ్మీ డాడీని తీసుకొచ్చిర్రా? తీసుకురాలేదా? వచ్చేటప్పుడు బాయ్ చెప్పి వచ్చిర్రా? ఎవరెవరికి చెప్పిర్రు? మమ్మీకి డాడీకి బాయ్ చెప్పి వచ్చిర్రా? నేను సాంగ్ పాడతా, మాతో పాటు మీరు కూడా డ్యాన్స్ చేయాలి, ఓకేనా? పెట్టమని అలా అక్కడ 1 2 3 4 5 6. కోడి కూయగానే, ఇగో మీ రైట్ హ్యాండ్ ఏది పిల్లలు? కనిపిస్తలేదు నాకు. నేను కోడి కూయగానంటే మీరు అందరు రైట్ సైడ్ నుండి ఇట్లా తిరగాలి, ఓకేనా? ఓకేనా పిల్లలు? కోడి కూయగానే ఏమైతుంది పిల్లలు? ఏమైతుంది? తెల్లారుతుంది, అవునా కాదా? కోడి కూయగానే తెల్లవారేగానే ఏమైతుంది? మనం రెడీ వస్తామా? సిద్ధపడి వస్తామా చర్చికి? సిద్ధపడి ఎక్కడికి వచ్చినాం? విబిఎస్కి వచ్చాం. ఎక్కడికి వచ్చినాం? మళ్ళీ కోడి కూయగానే తెల్లవారగానే సిద్ధపడి పోదామా బైబిల్ ఫెస్ట్కి? ఎక్కడికి? నెక్స్ట్, కోడి కూయగానే తెల్లవారగానే సిద్ధపడి పోదామా బైబిల్ ఫెస్ట్కి? కోడి కూయగానే సిద్ధపడి పోదామా విబిఎస్కి? విబిఎస్కి వచ్చినప్పుడు ఏమేమి తీసుకొచ్చారు పిల్లలు? బైబిల్ ఎట్లా తీసుకొచ్చారు? బైబిల్ని ఎక్కడ పట్టుకొని? చేతిలో పట్టుకొని మమ్మీకి డాడీకి టాటా చెప్పి వచ్చిరా లేదా? బైబిల్ను చేత పట్టి మమ్మీ డాడీకి టాటా చెప్పి, బైబిల్ను చేత పట్టి మమ్మీ డాడీకి టాటా చెప్పి, పద 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 జల్ది పోదాము యేసుని చెంతకు పరుగున పోదాము, పద 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 జల్ది పోదాము యేసుని చెంతకు పరుగున పోదాము. మళ్ళీ వేద్దామా? పిల్లలు? మ్యూజిక్ తోటి వేద్దాం ఇప్పుడు. ఓకే, మేము ఎట్లా వేస్తే అట్లా వేయాలి, ఓకేనా? ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ?
ఓకేనా? మాటలు అంటే ఇట్లా అనాలి. నెక్స్ట్ బైబిల్లోని ఆటలు, ఇంకా ఆటలు కూడా ఉంటాయా? ఉంటాయా VBSలో ఆటలు? ఇంకా బైబిల్లోని కథలు, ఇంకా పాటలు, మాటలు, ఆటలు, బైబిల్లోని కథలు. బైబిల్లోని కథలు ఏం చేస్తే మనకు విజ్ఞానాన్ని పెంచుతాయా పెంచాయా? ఇంకా విశ్వాసం పెంచుతుందా పెంచదా? ఓకే. యేసుని పాటలు, పాటలు, యేసుని మాటలు, ఆటలు, బైబిల్ కథలు పెంచును మన విజ్ఞానమే, పంచును మన విశ్వాసమే. విజ్ఞానమే పెంచును మన విశ్వాసమే. పద 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 జల్ది పోదాము యేసుని. రైట్ సైడ్ వేయాలి ఏదైనా ఫస్ట్, ఓకేనా? పాటలు, యేసుని మాటలు, ఆటలు, బైబిల్ కథలు. పాటలు, యేసుని మాటలు, ఆటలు, బైబిల్ కథలు పెంచును మన విశ్వాసమే, పంచును విజ్ఞానమే. పెంచును మన విశ్వాసమే. వసూలు చేసేటువంటి వ్యక్తి ఎవరు? జక్కయ్య. జక్కయ్య గురించి మనం
పాట పాడుతూ డాన్స్ చేద్దాం, ఓకేనా? Once there was short Jackayya wants to see Aisayanu and runs to 3. Sycamore song sing the once more. ఓకేనా? ఈజీ ఉందా స్టెప్, హార్డ్ ఉందా? కదా మరి చేయండి. మళ్ళీ ఇంకొకసారి, ఓకేనా? Once there was short Jackayya wants to see Aisayanu and runs to 3. Sycamore song sing the once more. Jackayya collection king, పావలా చేయమంటే రూపాయి చేస్తాడు ట్యాక్స్ కలెక్షన్. జక్కయ్య కలెక్షన్ కింగ్, పావలా చేయమంటే రూపాయి చేస్తాడు ట్యాక్స్ కలెక్షన్. కింగ్ ఆఫ్ కింగ్ ఎస్ఐ వచ్చి చెట్టు పైకి చూచి పేరు పెట్టి పిలచి. కింగ్ ఆఫ్ కింగ్ ఎస్ఐ వచ్చి చెట్టు పైకి చూచి నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడా. Once there was short Jackayya wants to see Aisayanu and runs to 3. Song singing once more. కష్టంగా ఉందా? వచ్చిందా? చేద్దామా మ్యూజిక్తో? ఇంకొకసారి ఇట్లా చేద్దామా? ఇంకొకసారి చేద్దామా? మ్యూజిక్తోనే చేద్దామా? ఎందుకు ఇట్లా బాగోలేదా? ఇట్లా ఇంకొకసారి చేద్దాం. మళ్ళీ మ్యూజిక్ వస్తే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం, ఓకేనా? ఇంకొకసారి ఇట్లా చేసి తర్వాత మ్యూజిక్ పెట్టుకుందాం, ఓకేనా? అక్కలు చేస్తారు, చూసి చేయండి, ఓకేనా? Once there was short Jackayya wants to see Aisayanu and runs to 3. Sycamore song sing the once more. Once there was short Jackayya wants to see Aisayanu and runs to 3. Sycamore song sing the once more. Jackayya collection king, పావలా చేయమంటే రూపాయి చేస్తాడు ట్యాక్స్ కలెక్షన్. జక్కయ్య కలెక్షన్ కింగ్, పావలా చేయమంటే రూపాయి చేస్తాడు ట్యాక్స్ కలెక్షన్. కింగ్ ఆఫ్ కింగ్ ఎస్ఐ వచ్చి చెట్టు పైకి చూచి పేరు పెట్టి పిలిచి. కింగ్ ఆఫ్ కింగ్ ఎస్ఐ వచ్చి చెట్టు పైకి చూచి పేరు పెట్టి పిలిచి నేడు మీ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడా. Once there was, ఓకేనా? మ్యూజిక్తో చేద్దామా? ఓకే. Once there was short Jackayya wants to see Aisayanu and runs to 3. Sycamore song sing down once more. Once there was short Jackayya wants to see Aisayanu and runs to 3. Sycamore song sing down once more. Jackayya collection king, పావలా చేయమంటే రూపాయి చేస్తాడు ట్యాక్స్ కలెక్షన్. జక్కయ్య కలెక్షన్ కింగ్, పావలా చేయమంటే రూపాయి చేస్తాడు ట్యాక్స్ కలెక్షన్. కింగ్ ఆఫ్ కింగ్స్ ఎస్ఐ వచ్చి చెట్టు పైకి చూచి పేరు పెట్టి పిలిచి. కింగ్ ఆఫ్ కింగ్స్ ఎస్ఐ వచ్చి చెట్టు పైకి చూచి పేరు పెట్టి పిలిచి నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడా. Once there was short Jackayya wants to see Aisayanu and runs to 3. Sycamore song sing down once more. జక్కయ్య తనడు తెరచి ఇంటిలోనికి తన హృదయంలోనికి ఏసయ్యను పిలిచి. ఆస్తిలో హాఫ్ పేదోళ్ళకిచ్చి అప్పనంగా తీసుకుంటే 4 గింతలు ఇచ్చి. ఆస్తిలో హాఫ్ పేదోళ్ళకిచ్చి అప్పనంగా తీసుకుంటే 4 గింతలు ఇచ్చి నేను కూడా ఈనాడే అబ్రాహాము కుమారుని అయ్యాను.
Once there was short Jackaya wants to see Yesayanu and runs to tree. Sycamore, song sing down. Once more. Once there was short Jackaya wants to see Yesayanu and runs to tree. Sycamore, song sing down. Once more. Jackaya collection king. Pavala cheyamante rupai chestaru tax collection. Jackaya collection king. Pavala cheyamante rupai chestaru tax collection. King of kings, Esaya vachi chatubai chuchi peru petti kilachi. King of kings, Esaya vachi chatubai chuchi peru petti kilachi. Neruni indiki lakshana vachindi annada. Once there was short Jackaya wants to see Esayanu and runs to tree. Sycamore, song sing down. Once more. Jackaya tana doterachi ఇంటిలోనికి తన హృదయంలోనికి ఎసయను పిలిచి. చక్కయ్య తనను తెరచి ఇంటిలోనికి తన హృదయంలోనికి ఎసయను పిలిచి. ఆస్తిలో పేదోళ్ళకిచ్చి అప్పనంగా తీసుకుంటున్నాను గింతలిచ్చి. ఆస్తిలో పేదోళ్ళకిచ్చి అప్పనంగా తీసుకుంటే నాను గింతలిచ్చి. నేను కూడా అప్రభావం వారుని అయ్యానన్నాడమా. Once there was short Jackaya wants to see Esayanu and runs to tree. Sycamore, song sing down. Once more. Jackayala నేను కూడా టైం వేస్ట్ చేయకుండా యేసయ్యకు నా హార్ట్ ఇస్తా. Jackayala నేను కూడా టైం వేస్ట్ చేయకుండా యేసయ్యకు నా హార్ట్ ఇస్తా. చేసిన తప్పులు కన్ఫెస్ చేసి యేసును సేవగా యాక్సెప్ట్ చేసి. చేసిన తప్పులు కన్ఫెస్ చేసి యేసును సేవగా యాక్సెప్ట్ చేసి. నేను కూడా ఈనాడు దేవుని బిడ్డగా మారతానమా. Once there was short Jackaya wants to see Esayanu and runs to tree. Sycamore, song sing down. Once more. Once there was short Jackaya wants to see Esayanu and runs to tree. Sycamore, song sing down. Once more. Jackaya collection king. Pavala cheyamante rupai chestaru tax collection. Jackaya collection king. Pavala cheyamante rupai chestaru tax collection. King of kings, Esaya vachi chatubai chuchi peru petti kilachi. King of kings, Esaya vachi chatubai chuchi peru petti kilachi. Neruni indiki lakshana vachindi annada. Once there was short Jackaya wants to see Esayanu and runs to tree. Sycamore, song sing down. Once more. హాయ్ పిల్లలు, స్టోరీ వింటారా? వినాలని ఉందా? అయితే నేను స్టోరీ చెప్పే ముందు నాకు 3 కండిషన్స్. 1, మధ్యలో మీరు ఎవ్వరు కూడా బయటికి వెళ్ళొద్దు. మీరు ఎవరన్నా మధ్యలో బయటికి వెళ్ళిపోయారు అనుకోండి, నేను స్టోరీ ఆపేస్తా. వెళ్తారా? బయటికి వెళ్తారా? మీరు ఎవ్వరు కూడా బయటికి వెళ్ళొద్దు. ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటంటే, మీరు మధ్యలో మీ పక్క వాళ్ళని గిచ్చడం, గిల్లడం, కొట్టడం అవి ఎవ్వి చేయొద్దు. ఓకేనా? ఇంట్రెస్ట్గా స్టోరీ వినాలి. మీరు ఎంత ఇంట్రెస్ట్గా వింటే అంత బాగా అర్థమవుతుంది. ఓకేనా పిల్లలు? మనం మంచి స్టోరీ నేర్చుకుందాం ఈరోజు. మంచి స్టోరీస్ ఈరోజు నుంచి ఈ 3 డేస్లలో మంచి స్టోరీస్ ఉంటాయి. ఈరోజు నేను చెప్పే స్టోరీ అయితే చాలా మంచిగా ఉంటుంది. మీరు అందరూ విన్నారనుకోండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకేనా?
ఇది సెకండ్ కండిషన్. థర్డ్ కండిషన్ ఏంటంటే స్టోరీ అయిపోయే వరకు కూడా మీరందరూ నన్నే చూడాలా. ఎందుకంటే మీరు పక్కోళ్ళని చూస్తే నాకు నచ్చదు. మీరు నన్ను చూసిరనుకోండి నేను మిమ్మల్ని చూస్తూ స్టోరీ చెప్తా. ఓకేనా పిల్లలు? అయితే ఒకగానొక ఊర్లో టెస్ అనే ఒక అక్కయ్య ఉంటుంది. ఏం పేరు అక్కయ్య పేరు? వినిపించట్లేదు. నేను మాట్లాడేది మీకు వినిపిస్తుందా? మీరు చెప్పేది నాకు ఏం వినిపించట్లేదు. నాకు కొంచెం చెవుడు ఉంది పిల్లలు, కొంచెం గట్టి చెప్పారా? అక్కయ్య పేరు ఏంటి? టాసా? అక్కయ్య పేరు ఏంటి? ఈ అక్కయ్య పేరంట టెస్ అంట. అవునా? ఒకగానొక ఊర్లో టెస్ అనే ఒక అక్కయ్య ఉంటుంది. ఈ అక్కయ్య పేరు టెస్. ఈ అక్కయ్యకి వాళ్ళ అమ్మ నాన్న అంటే చాలా ఇష్టం. ఎవరంటే ఇష్టం అంట? అమ్మ నాన్న అంటే చాలా ఇష్టం. వీళ్ళిద్దరు వాళ్ళ అమ్మ నాన్న అన్నమాట. అయితే ఈ టెస్ట్కి వేరే అసలు మీకు కూడా మీ ఇంట్లో అమ్మ నాన్న అంటే చాలా ఇష్టం కదా? అవునా? మీరు మీ అమ్మను మీ నాన్నను చాలా ఇష్టపడతారు కదా? అవునా? మీ ఫ్రెండ్స్ కంటే ఎక్కువ, మీ టీచర్ కంటే ఎక్కువ, చాలా మీరు ఫస్ట్ కంటే కూడా ఎక్కువ ఇష్టపడేది ఎవరిని? మన పేరెంట్స్ని. అవునా పిల్లలు? మీరు రెస్పాండ్ ఇవ్వట్లే. మీరు రెస్పాండ్ ఇవ్వకపోతే నేను స్టోరీ ఆపేస్తా. నేను స్టోరీ చెప్పాలా వద్దా? అయితే మీరు నాకు సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వాలి. రెస్పాండ్ కావాలి. నేను అడిగిన దానికి చెప్పాలి. ఓకేనా? అయితే టెస్ అనే అక్కయ్యకి వాళ్ళ అమ్మ నాన్న అంటే చాలా ఇష్టం. రోజు వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి ప్రతి విషయము చెప్తూ ఉండేది, చాలా ఇష్టపడుతూ ఉండేది. అయితే ఆ టెస్కి వాళ్ళు ముగ్గురే కాదు, టెస్కి ఒక చిన్న తమ్ముడు కూడా ఉన్నాడు. ఎవరున్నారు? చెప్పట్లే మీరు. ఎవరున్నారు? పెద్ద తమ్ముడా? చిన్న తమ్ముడు ఉన్నాడు. అయితే ఈ చిన్న తమ్ముడు అంటే టెస్కి చాలా ఇష్టం అన్నమాట. చాలా ఇష్టపడుతుంది. రోజు ఆ తమ్మునితో ఆడుకోవడం, మంచి కబుర్లు చెప్పడం, మంచి కలిసి తినడం, ఆడుకోవడం, ఎటు వెళ్ళినా తీసుకెళ్తుంది. ఆమె ఎటు వెళ్తా అంటే తమ్ముడిని తీసుకెళ్తుంది. వద్దన్నగానే ఎత్తుకుంటుంది. ఎప్పుడు ఎత్తుకుంటూ ఉంటుంది. అట్లా టెస్కి వాళ్ళ తమ్ముడు అంటే చాలా ఇష్టం. వాళ్ళ తమ్మునితో రోజు ఆడుకుంటుంది. వాళ్ళ తమ్ముడు కూడా టెస్ట్తో రోజు ఆడుకుంటూ ఉంటాడు. ఒకరోజు ఏమవుతుందంటే టెస్ బయట నిల్చుంటుంది, బయట ఆడుకుంటూ ఉంటుంది. ఆ రూమ్లో వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా కలిసి కూర్చుంటారు. కలిసి కూర్చున్న తర్వాత వాళ్ళ తమ్ముడిని ఎత్తుకొని వాళ్ళ అమ్మ బాధపడుతూ ఉంటుంది. ఎందుకో నాకు తెలీదు టెస్. మనం స్టోరీ వింటాం కదా, మధ్యలో ఇలాంటి సస్పెన్స్ ఉంటాయి. మీరు సర్ప్రైజ్గా వినాలి. ఓకేనా? అయితే వాళ్ళ అమ్మ డాడీ ఇద్దరు కూడా అక్కడ కూర్చొని వాళ్ళ అమ్మ వాళ్ళ డాడీతో ఇలా అంటూ ఉంటుంది. ఇప్పుడు మన బాబుకి హెల్త్ బాగాలేదు కదా, అసలు ఏం చేద్దాం, మనం హాస్పిటల్కి తీసుకెళ్ళినా కూడా తగ్గదు కదా, అసలు ఎలా మన బాబుని మనం ఎలా చూసుకుంటే ఎలా తక్కువ అవుతుంది అని చెప్పి మాట్లాడుతుంది. వాళ్ళ తమ్మునికి ఏమవుతుందంటే టెస్ట్ వాళ్ళ తమ్మునికి తలలో ఒక చిన్న గడ్డ అవుతుంది. ఏమవుతుంది? టెస్ట్ వాళ్ళ తమ్మునికి తలలో ఒక చిన్న గడ్డ అవుతుంది. వాళ్ళ అమ్మ అంటది వాళ్ళ డాడీతో, ఇప్పుడు ఏం చేద్దాం, మనం మన బాబుకి తలలో చిన్న గడ్డ అయింది కదా, డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా అది తగ్గదు కదా, దానికి కంపల్సరీగా ఆపరేషన్ చేయాలి కదా, మరి ఆపరేషన్ చేద్దామంటే మా దగ్గర డబ్బులు లేవు కదా, మరి ఎలా అని అడుగుతుంది. అడిగినప్పుడు టెస్ట్ వాళ్ళ డాడీ అంటాడు, అవునవును మన బాబుకి హాస్పిటల్లో చూపించాలి, చూపించినా కూడా చూపించడానికి ఏమో డబ్బులు లేవు, ఒకవేళ టాబ్లెట్స్తో తక్కువ అయితేమో అంటే టాబ్లెట్స్తో తక్కువ కాదు, కంపల్సరీగా ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ చేయడానికి మన దగ్గర ఏమో డబ్బులు లేవు, మన బాబు విషయంలో ఒక మంచి గొప్ప మిరాకిల్ జరగాలి, అలా జరిగితేనే మన బాబుకి ఇది తగ్గిపోతుంది అని వాళ్ళ డాడీ చెప్తా ఉంటాడు. ఇవన్నీ బయట ఉండి వింటున్న టెస్ట్ ఏం చేస్తుందంటే ఇవన్నీ వినేసి త్వరగా తన గదిలోకి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. తన గదిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి తన దగ్గర ఉన్న టెడ్డీ బ్యాంక్ని తీసుకుంటుంది. అందులో ఆమె జమ చేసుకున్న చాలా డబ్బులు కాయిన్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఒక్కసారిగా కింద ఎత్తేసి దాంట్లో ఉన్న అన్ని కాయిన్స్ కౌంట్ చేస్తుంది. కౌంట్ చేసి ఎన్ని ఉన్నాయా అని ఒకటి కౌంట్ చేసి అందులో లెక్క పెడితే $1.11 ఉంటాయి పిల్లలు. ఎన్ని ఉంటాయి పిల్లలు?
$1.11 ఉంటాయి. అయితే అవన్నీ కూడా కౌంట్ చేసిన తర్వాత తొందరగా వీటిని పట్టుకొని మెడికల్ షాప్కి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్తుంది? తొందరగా మెడికల్ షాప్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి టెస్ట్ ఏమో చిన్న పాప కదా, ఇంతంత ఉంటుంది టెస్ట్, చిన్న పాప కాబట్టి అక్కడికి వెళ్ళి అక్కడ ఆ కాయిన్స్ అన్ని కూడా అక్కడ పెట్టి అంకుల్ని పిలుస్తూ ఉంటుంది. అంకుల్ 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 అని పిలుస్తూ ఉంటుంది. అట్లా పిలిచినప్పుడు ఆమె పిలుస్తూనే ఉంటుంది అంకుల్ని. ఆ అంకుల్ ఏమో పట్టించుకోడు, అసలు టెస్ట్ వైపు చూడడు. ఈ టెస్ట్ ఏమో ఆ కాయిన్స్ అన్నీ అక్కడ పెట్టి, ఏంటి అంకుల్ నా వైపు చూడట్లేదు, నీకు ఇంతంత ఉన్నా కదా అందుకే నన్ను చూడట్లేదేమో, నీకు అనిపిస్తలేని కావచ్చు అనుకుంటుంది. అప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది, తన దగ్గర ఉన్న కాయిన్స్ అన్నీ ఇట్లా ఎత్తేస్తుంది. ఇట్లా గట్టిగా ఎత్తేసి అంకుల్ 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 అని పిలుస్తుంది. పిలిచిన వెంటనే ఆ షాప్ అంకుల్ ఏం చేస్తాడంటే, ఏంటమ్మా ఏమైందమ్మా అని అడుగుతాడు. అడిగిన తర్వాత అంకుల్ నేను చెప్పేది వినండి అంకుల్, నాకు మీ షాప్లో ఒక మంచి మిరాకిల్ ఒకటి ఇవ్వండి అంకుల్, నాకు ఒక మిరాకిల్ కావాలి అంకుల్ అని అడుగుతుంది. అడిగిన తర్వాత ఆ అంకుల్ ఏమంటాడంటే, ఆగమ్మ నువ్వు, చాలా డేస్ తర్వాత, చాలా ఇయర్స్ తర్వాత మా తమ్ముడు వచ్చాడు, మా తమ్ముడు నాతో ముచ్చట పెడుతున్నాడు, మేము చాలా మాట్లాడుకోవాలి, ఏంటమ్మా మధ్యలో నువ్వు ఆగు కాసేపు, నీకు కాసేపు అయినాక నీకు కావాల్సింది ఇచ్చేస్తాలే అంటాడు. అన్న తర్వాత టెస్ అంటది, అబ్బా అంకుల్ ప్లీజ్ అంకుల్ మా తమ్మునికి అర్జెంటుగా ఒక మిరాకిల్ కావాలి అంకుల్, అబ్బా ప్లీజ్ అంకుల్ నాకు ఇవ్వండి అంకుల్ అని అడుగుతుంది. అడిగిన తర్వాత షాప్ అంకుల్ అంటాడు కదా, ఏంటి మిరాకిల్ ఏంటమ్మా, మిరాకిల్ అంటే ఏంటి, అసలు మిరాకిల్ ఎందుకు నీకు అని అడుగుతాడు. అంకుల్ మా తమ్ముడు చాలా సిక్ అయిపోయి ఉన్నాడు, చాలా అంటే చాలా నర్వస్గా ఉన్నాడు, మా తమ్మునికి అంట తలలో చిన్న గడ్డ అయిందంట, అయితే అది తగ్గిపోవాలంటే ఖచ్చితంగా ఒక మిరాకిల్ కావాలంట, మీ షాప్లో ఉంటే నాకు ఇవ్వండి అంకుల్ ప్లీజ్ అంకుల్ అని మెల్లిగా ఇలా రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. రిక్వెస్ట్ చేసినప్పుడు ఆ షాప్ అంకుల్ అంటాడు, నువ్వెన్ని షాప్లోకి వెళ్ళి ఎతికినా మిరాకిల్ దొరకదు. ఏం దొరకదు? ఎన్ని షాప్లోకి వెళ్ళి ఎతికినా మిరాకిల్ అనేది దొరకదు అంటాడు. అన్నాక టెస్ట్ అంటది కదా, ఏంటి అంకుల్ మీరు అలా అంటున్నారు, షాప్లో మిరాకిల్ ఉంటుంది కదా, ఒకసారి చూడండి అంకుల్, ఒకసారి ఎతకండి అంకుల్ అంటుంది. అన్నప్పుడు ఆ షాప్ అంకుల్ అంటాడు కదా, అయ్యో తల్లి, నా షాప్లో మిరాకిల్ అనే మెడిసిన్ లేదు, ఇంజెక్షన్ లేదు, సిరప్ లేదు, ఆయింట్మెంట్ కూడా లేదు, నా దగ్గర అసలు లేనే లేదు, మిరాకిల్ అనే మెడిసిన్ నా దగ్గర లేదమ్మా, నువ్వు బయట ఏ షాప్కి వెళ్ళి అడిగినా కూడా నీకు మిరాకిల్ అనేది దొరకదు అని అంటాడు అంకుల్. అన్నాక అప్పుడు టెస్ట్ దిగులుగా బాధపడుతూ అక్కడే నిల్చుంటుంది. అప్పుడు పక్కపొంటి షాపు వాళ్ళ అంకుల్ ఉన్నాడా, ఈ షాప్ అంకుల్ కదా, ఈ షాప్ అంకుల్ వాళ్ళ తమ్ముడు ఏమంటాడంటే టెస్ట్ దగ్గరికి వెళ్తాడు. టెస్ట్ దగ్గరికి వెళ్ళి తన చేతులు పట్టుకొని మోకాళ్ళ మీద ఉండి అడుగుతాడు, ఏమైంది తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, ఏమైంది అని అడుగుతాడు. అడిగినప్పుడు టెస్ట్ అంటది కదా, అంకుల్ మా తమ్మునికంట తలలో గడ్డ అయిందంట, అయితే అది తగ్గిపోవాలంటే ఒక మిరాకిల్ కావాలంట, నాకు మీ షాప్లో మిరాకిల్ అనే మెడిసిన్ ఉంటే చూసి ఇవ్వండి అంకుల్ ప్లీజ్ అంకుల్ అని అడుగుతుంది. అడిగినప్పుడు ఆ అంకుల్ అంటాడు, నువ్వేం తీసుకొచ్చినావు అమ్మ మెడికల్ షాప్కి, అసలు ఇవేంటి నీ దగ్గర ఏమున్నాయి అని అడుగుతాడు. అడిగినప్పుడు టెస్ట్ అంటది, అంకుల్ మెడిసిన్ కొనాలంటే డబ్బులు కావాలి కదా, మా డాడీ దగ్గరనేమో డబ్బులు లేవంట, అయితే నా దగ్గర $1.11 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? $1.11 ఉన్నాయి. ఇవి తీసుకొని నాకు ఒక మిరాకిల్ ఇవ్వండి అంకుల్ అని అడుగుతుంది. అడిగినప్పుడు ఆ అంకుల్ అంటాడు, వావ్ సూపర్, ఎగ్జాక్ట్గా $1.11కి నీకు నా దగ్గర మిరాకిల్ ఉంది, నేను ఇచ్చేస్తాను నీకు అని చెప్తాడు. చెప్పి పైకి లేచి, పద మీ ఇల్లు ఎక్కడ ఉందని నాకు చూపి, ఒకసారి వెళ్దాంపా మీ ఇంటికి, నాకు మీ ఇల్లు చూపియవా అని అడుగుతాడు. అప్పుడు టెస్ ఆ అంకుల్ని తీసుకొని వెళ్తుంది వాళ్ళ ఇంటికి. వెళ్ళేసరికి అక్కడ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ తమ్ముడిని పట్టుకొని దిగులుగా కూర్చొని బాధపడుతూ ఉంటారు. అలా బాధపడినప్పుడు టెస్ అంకుల్ని తీసుకొని వెళ్తుంది కదా వాళ్ళ ఇంటికి. అప్పుడు ఆ అంకుల్ అడుగుతాడు, ఇప్పుడు ఎలా ఉంది మీ బాబుకి, ఇప్పుడు తగ్గిపోయిందా, ఎలా ఉంది అని అడుగుతాడు.
అడిగినప్పుడు టెస్ట్ వాళ్ళ నాన్న చెప్తాడు, లేదండి తగ్గిపోలేదండి అలానే ఉంది అని. ఆయన ఏ పరిస్థితిలో ఉన్నాడో ఆ పరిస్థితిని చెబుతాడు. చెప్పిన తర్వాత అప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక అద్భుతం ఏంటంటే, ఈ అంకుల్ ఎవరో కాదు, ఈ అంకుల్ ఎవరంటే డాక్టర్, పెద్ద న్యూరలాజిస్ట్. ఎవరు? పెద్ద న్యూరలాజిస్ట్. ఈ అంకుల్ ఏం చేస్తాడంటే పెద్ద పెద్ద ఆపరేషన్స్ చేస్తాడు. తలలో ఉన్న గడ్డను కరిగించడం కానీ పెద్ద పెద్ద ఆపరేషన్స్ చేస్తాడు. అట్లా ఆపరేషన్స్ చేసి మంచిగా క్యూర్ అయ్యేలా చూస్తాడు. ఎగ్జాక్ట్గా చిన్నపిల్లలకే చేస్తాడు ఆయన. ఈయన ఒక డాక్టర్ అన్నమాట. ఈ డాక్టర్ పేరు జాన్సన్ అన్నమాట. ఈ అంకుల్ ఏం చేస్తాడంటే ఆ చిన్న బాబుని తీసుకుంటాడు, దగ్గరికి తీసుకొని పద నీకేమైందో నాకు అంతా కూడా మీ పేరెంట్స్ చెప్పారు కదా అని చెప్పి ఈయనని వాళ్ళ పేరెంట్స్తో ఏమంటాడంటే, ఈయనను చూసుకునే బాధ్యత నాది, ఈయనకు జరిగే ప్రతి ఒక్క ట్రీట్మెంట్ నేనే చూసుకుంటా, ఈయనకు ప్రతి ఒక్క మెడిసిన్ కానీ ప్రతి ఒక్క ఖర్చు కూడా నేనే చూసుకుంటా, మీరు అసలు బాధపడకండి, ఎందుకు బాధపడుతున్నారు, నేను తీసుకుంటా, నేను చెప్తా, నీ బాబుకు తగ్గేదాకా నేనే చూసుకుంటా, తగ్గిన తర్వాత మళ్ళీ ఇంటికి తీసుకొస్తా అని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్తాడు. ఎక్కడికి తీసుకెళ్తాడు? హాస్పిటల్కి తీసుకెళ్తాడు. హాస్పిటల్లో ఆయనకు జరిగే ప్రతి ఒక్క ట్రీట్మెంట్ కూడా ప్రతి ఒక్క మెడిసిన్ కూడా మంచిగా చూసుకొని దగ్గరుండి, ఎట్లా అంటే మనకు అమ్మ ఫీవర్ వస్తే మనకు దగ్గరుండి ఎంత హెల్ప్ చేస్తుందా చేయదా? మీ మమ్మీ కూడా చేస్తుంది కదా. మీకు జ్వరం వచ్చినా ఏదైనా కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళడం, మంచి మంచి మెడిసిన్స్ ఇవ్వడం, టైంకి ఫుడ్ పెట్టడం, ఇవన్నీ చేస్తుంది కదా. అట్లనే ఇక్కడ ఉన్న ఈ అంకుల్ కూడా ఆ చిన్న బాబుకి ఫుడ్ పెడుతూ మెడిసిన్స్ ఇస్తూ ఆపరేషన్ సక్సెస్ అయ్యేదాకా చూసుకొని, సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో అప్పచెప్తాడు. ఎక్కడ అప్పచెప్తాడు? వాళ్ళ ఇంట్లో అప్పచెప్పిన తర్వాత అప్పుడు వాళ్ళ పేరెంట్స్ అడుగుతారు. ఎవరిని అడుగుతారు? టాస్ని అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళ డాడీ అడుగుతాడు, ఏంటమ్మా ఏమైందమ్మా టెస్ట్, అసలు ఈయన ఎవరు, ఎక్కడికి తీసుకెళ్ళాడు, అసలు ఇదంతా ఏంటమ్మా, ఏం జరుగుతుంది అని అడుగుతాడు. అడిగినప్పుడు టెస్ట్ చెప్తుంది, డాడీ నువ్వును మమ్మీ రూమ్లో కూర్చొని తమ్మునికి తలలో గడ్డయింది కదా, అది తగ్గిపోవాలంటే ఒక మిరాకిల్ కావాలి అని అడిగారు కదా, నేను వెంటనే నా దగ్గర ఉన్న డబ్బులు తీసుకెళ్ళి మెడికల్ షాప్లో ఇచ్చి నాకు ఒక మిరాకిల్ కావాలని అడిగితే నాతో పాటు ఈ అంకుల్ వచ్చాడు. ఈ అంకుల్ వచ్చి మీరంతా కూడా చేశాడు డాడీ అని చెప్తుంది. చెప్పిన తర్వాత అప్పుడు వాళ్ళ కుటుంబం కూడా వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే తమ్ముడికి తగ్గిపోయింది కదా. అవునా? వాళ్ళు దేనికోసం బాధపడ్డారు? తమ్ముడికి తలలో ఉన్న గడ్డ కోసమే కదా బాధపడింది. అప్పుడు తలలో ఉన్న గడ్డ తగ్గిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబం అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా జీవితంలో వీళ్ళ కుటుంబంలో ఒక పెద్ద మిరాకిల్ జరిగింది కదా. సేమ్ ఇలాగే మన బైబిల్ గ్రంథంలో కూడా ఒక స్టోరీ ఉంటుంది. పిల్లలు, ఒక ఆంటీ ఉంటుంది. ఆ ఆంటీని బైబిల్లో ఆ ఆంటీ పేరు రాయబడలేదు కానీ ఆ ఆంటీని కయీను స్త్రీ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? కయీను స్త్రీ అని పిలుస్తారు. అప్పుడు ఆ స్త్రీ ఏంటంటే ఆ స్త్రీకి దేవుడు అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టపడుతుంది దేవుణ్ణి. ఆ స్త్రీకి ఒక పాప ఉంటుంది. ఎవరుంటారు? ఆ స్త్రీకి ఒక పాప ఉంటుంది. ఆ పాపకి ఏమవుతుందంటే పాపం ఆ అక్కకి దయ్యం పడుతుంది. పిల్లలు, ఆ అక్కకి దయ్యం బట్టి చాలా అవస్థ పడుతుంది. అసలు ఎలా అంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. అస్సలు నార్మల్గా ఉండదు. అయితే వాళ్ళ మమ్మీ ఆ అక్కని బట్టి చాలా దిగులు పడుతుంది, చాలా ఏడుస్తుంది. నా బిడ్డ ఎందుకు ఇలా అయింది, నా పాప ఎలా మారుతుంది, నా పాప ఎలా అని చాలా ఏడుస్తూ ఉంటే ఆ ప్రదేశానికంట దేవుడు వస్తున్నాడని తెలిసిందంట. ఎవరు వస్తున్నారని తెలిసిందంట? జీసస్ ఆ ప్రదేశానికి వస్తున్నాడు అని ఆ ఆంటీకి తెలిసిందంట. ఆ ఆంటీకి తెలిసిన తర్వాత ఆ ఆంటీ ఏం చేస్తుందంటే త్వరగా జీసస్ దగ్గరికి వెళ్ళిపోతుంది. యేసయ్య దగ్గరికి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తుంది, పిలుస్తుంది, ఏసయ్యా ఇటు చూడు ప్రభువా, ఒక్కసారి నన్ను చూడుదేవా, ఒక్కసారి నా వైపు చూడుదేవా అని అడిగితే అప్పుడు మన దేవునికేమో అప్పుడు యేసయ్యకి అసలు వినిపించదు. ఎందుకంటే దేవుని చుట్టూ చాలా మంది ఉంటారు, చాలా మంది కూడా దేవుని వెనకాల వెంబడిస్తూ ఉంటారు. ఈ ఆంటీ పిలిచే పిలుపు దేవునికి వినిపించదు.
వినిపించకపోయేసరికి అప్పుడు అక్కడ మన దేవుని దగ్గర ఉన్న చాలామంది ఏం చేస్తారంటే, ఏంటి ప్రభువా ఇది, అసలు వీళ్ళంతా ఆమె ఎందుకు వస్తుంది నీ వెనకాల, నిన్ను ఎందుకు పిలుస్తుంది అని అడుగుతారు. అడిగినప్పుడు దేవుడు అయినా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతూనే ఉంటాడు, నడుస్తూనే ఉంటాడు. దేవుడు అలా నడుస్తూ ఉంటే ఒక్కసారిగా ఆంటీ ఏమంటదంటే, దేవా నా బిడ్డ, దేవా నా కూతురు, ప్రభువా నా బిడ్డ, ప్రభువా నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు ప్రభువా, నువ్వైతేనే నా బిడ్డను బాగు చేస్తావు ప్రభువా, ఒక్కసారి నా వైపు చూడు దేవా అని బ్రతిమలాడుతుంది. అప్పుడు దేవుడు వెళ్తూ ఆగుతాడు, ఆ మాట విని ఆగుతాడు. ఆగిన తర్వాత ఆమెను అడుగుతాడు, ఏంటమ్మా ఏమైందమ్మా అని అడుగుతాడు. అప్పుడు ఆ ఆంటీ చెప్తుంది, యేసయ్యా అయ్యో నా బిడ్డకి దయ్యం పట్టింది, నా బిడ్డ చాలా అవస్థ పడుతుంది, చాలా బాధపడుతుంది, నా బిడ్డను ఎలాగోలాగా నువ్వే రక్షించాలి, నువ్వే కాపాడాలి ప్రభువా అని చెప్తుంది. చెప్పినప్పుడు దేవుడు ఏమంటాడంటే, నేను ఈ ప్రదేశానికి చిన్నపిల్లల కోసం వచ్చాను. ఎవరి కోసం వచ్చాడంట? నా కోసం వచ్చాడా? ఎవరి కోసం వచ్చాడు? మీరు చిన్నపిల్లలేనా? దేవుడు అంట ప్రదేశానికి చిన్నపిల్లల కోసం వచ్చాడంట. నేను చిన్నపిల్లల కోసం వచ్చానమ్మా, నమ్మని వారి కోసం కాదు, మిగతా వారి కోసం అసలే కాదు, చిన్నపిల్లల కోసం మాత్రమే వచ్చాను అని చెప్తాడు. అప్పుడు ఆమె అంటది, అవును ప్రభువా నువ్వు చిన్నపిల్లల కోసమే వచ్చావు, ఇశ్రాయేలుల కోసం రాలేదు ప్రభువా, అయినా కూడా ఒక్కసారి నా వైపు చూడు దేవా, ఒక్కసారి నా పరిస్థితిని అర్థం చేసుకో ప్రభువా అని బ్రతిమలాడుతుంది. అడుగుతూనే ఉంటుంది. అడిగినప్పుడు దేవుడు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ఇప్పుడు మనం తినే ఆహారాన్ని చిన్నపిల్లలకు పెడతాము, అది తీసుకెళ్ళి కుక్క పిల్లలకు పెట్టగలుగుతామా? లేదు కదా. చిన్నపిల్లలు తినే ఆహారాన్ని చిన్నపిల్లలే తింటారు, చిన్నపిల్లలకు పెట్టే ఆహారాన్ని చిన్నపిల్లలకే పెడతాం, కుక్క పిల్లలకి పెట్టాము కదా అని అంటాడు. అన్నప్పుడు ఆ ఆంటీ విశ్వాసంతో ఒక మాట అంటది. విశ్వాసంతో ఏ మాట అంటదంటే, దేవా నిజమే ప్రభువా, నువ్వు ఆహారాన్ని చిన్నపిల్లలకు పెడతావు, చిన్నపిల్లలు తింటారు, కానీ వాళ్ళు తినగా మిగిలిపోయిన కొంచెం ఆహారాన్ని, కొంచెం రొట్టె ముక్కలైనా మిగిలిపోతూ ఉంటే అవిటిని పక్కనున్న కుక్క పిల్లలకు వేస్తారు కదా ప్రభువా. అవును కదా దేవా, వాళ్ళు తింటూ ఉంటే ఆహారం మిగిలిపోతూ ఉంటే కుక్క పిల్లలకి తినడానికని చెప్పి వేస్తూ ఉంటారు కదా, అలా వేసినట్టే నా పరిస్థితిని కూడా అలాగే అనుకో ప్రభువా, నేను కూడా అదే పరిస్థితిలో ఉన్నాను అనుకో ప్రభువా, ఒక్కసారి నా వైపు చూడు దేవా అని బ్రతిమలాడుతుంది. అప్పుడు ఆ మాట విన్న యేసయ్య ఆమెను పైకి లేపి, అబ్బా నువ్వెంత అద్భుతంగా చెప్పావమ్మా, నీలో ఎంత విశ్వాసం ఉంది, నీలో ఎంత ఫేత్ ఉంది, నిజమే నువ్వు చెప్పింది నిజమే, ఇశ్రాయేలు దేశంలో నీలా నమ్మదగేవారు ఎవరూ లేరు, నీలో ఉన్న విశ్వాసం ఎవరికి కూడా లేదు, నువ్వు చెప్పిన మాటను నేను నమ్ముతున్నాను, ఇదిగో ఇప్పుడే ఈ మాట నిమిత్తమే నీ ఇంట్లో ఉన్న నీ కూతురికి నయమైపోతుంది, తగ్గిపోతుంది, నువ్వు సంతోషంగా ఇంటికి వెళ్ళిపో అని చెప్తాడు. చెప్పిన తర్వాత మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ టెస్ అనే స్టోరీలో, ఇంతకుముందు మనం టెస్ అనే స్టోరీ చెప్పుకున్నాం కదా, ఆ టెస్ అనే స్టోరీలో టెస్ అక్కయ్య మిరాకిల్ అనే ఒక్క వర్డ్ని తీసుకొని ఏమీ ఆలోచించకుండా మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అలాగే మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఆ అక్కలో ఉన్న విశ్వాసాన్ని బట్టి గొప్ప అద్భుతం చేస్తాడు వాళ్ళ కుటుంబంలో. అలాగే వాళ్ళ కుటుంబంలో జరిగిన అద్భుతం ఏ రీతిగానైతే ఉందో మన బైబిల్ గ్రంథంలో కూడా జరిగిన మిరాకిల్ సేమ్ టు సేమ్ నాన్న. ఇక్కడ టెస్ అనే అక్కయ్య వాళ్ళ కుటుంబంలో ఎవరి గురించి ఆలోచించకుండా, భయపడకుండా, ఏమీ ఆలోచించకుండా డబ్బులు తీసుకెళ్ళి మెడికల్ షాప్ దగ్గర ఉన్న అంకుల్కి చెప్పి ఇస్తుంది. ఆ ఒక్క మిరాకిల్ అనే వర్డ్ని దేవుడు అక్కడ ఉన్న అంకుల్ ద్వారా వాళ్ళ జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు. అలాగే బైబిల్ గ్రంథంలో కూడా కయీను అనే స్త్రీ విషయంలో ఆమె అడిగిన ఒక్క పదానికి, ఒక్క వర్డ్కి, నా జీవితంలో కూడా అలాంటి మిరాకిల్ చెయ్యి ప్రభువా, నాకు కూడా అలాంటి మిరాకిల్ కావాలి అని అడిగినప్పుడు ఆ కుటుంబంలో కూడా, ఆ ఆంటీ కుటుంబంలో కూడా మంచి మిరాకిల్ జరుగుతుంది, మంచి మిరాకిల్ వాళ్ళు చూస్తారు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి కూడా చాలా ఆశ ఉంటుంది, అవునా? మీరందరూ ఆశపడుతున్నారా మీ జీవితాలలో కూడా అద్భుత కార్యాలు జరగాలని? ఆశపడుతున్నారా? ఇష్టపడుతున్నారా? మీకు కూడా గొప్ప గొప్ప అద్భుతాలు జరగాలి, మీరు ఏది కోరుకుంటే అది కావాలని మీకు అనిపిస్తుంది కదా, ఏది ఇష్టపడితే అది కావాలి, అది ఇచ్చేదాకా వదిలిపెట్టారు, అవునా? అయితే మన జీవితాలలో కూడా అలాంటి మిరాకిల్స్ జరగాలంటే మనం ముందుగా ఏం చేయాలి?
మనం ముందుగా మన జీవితాలలో కూడా అలాంటివి జరగాలంటే విశ్వసించాలి, విశ్వాసంతో ఉండాలి. ఎవరి దగ్గర ఉండాలి? విశ్వాసంతో, దేవుని దగ్గర విశ్వాసంతో ఉండాలి. మనము దేవుని దగ్గర ఎంత విశ్వసిస్తే, ఎంత విశ్వాసంతో ఉంటే మన జీవితాలలో కూడా దేవుడు అంత పెద్ద గొప్ప కార్యం చేస్తాడు. మనం అడిగిందల్లా ఇస్తాడు. మనము రోజు లేవగానే ప్రార్థన చేయాలి, దేవుని దగ్గర విశ్వాసంతో ఉండాలి. టెస్ అక్క జీవితంలో కూడా గొప్ప మిరాకిల్ జరిగింది కదా, అలాగే ఆ అక్క చిన్నక్కనే కదా, మీ అంత వయసే కదా, చిన్నక్కనే కదా. అయితే ఆ అక్క విషయంలో, ఆ అక్క కుటుంబంలో ఎంతటి పెద్ద మిరాకిల్ జరిగిందో మీ విషయాలలో కూడా అలాంటి మిరాకిల్స్ చేయడానికి దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు, మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. మీరు ఇన్ని రోజులు దేవుని యందు విశ్వాసం ఉంచలేదేమో, ఇష్టపడలేదేమో, ప్రార్థించలేదేమో, కానీ ఇక నుంచి, ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచాలి, ప్రార్థన చేయాలి. మనము రోజు రోజు కూడా మనల్ని దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో మనకైతే తెలుసు కదా, ఏది అడిగితే అది ఇస్తాడు. అయితే మనం ఏం చేయాలంటే ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది ఒక్కటి మాత్రం మన జీవితంలో ఖచ్చితంగా ఉండాలి. అయితే మీరు కూడా ఆశపడుతున్నారు కదా మంచిగా మన జీవితాలలో కూడా మిరాకిల్ జరగాలని. మరి మనం ఒక్కసారి ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందామా? మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. వన్ అంటే అందరూ కూడా పెద్ద మోకాళ్ళ మీద ఉండాలి. 2 అంటే అందరూ కూడా చేతులు జోడించాలి. 3 అన్న తర్వాత అందరూ కూడా కళ్ళు మూసుకోవాలి. చలో రెడీ, 1 2 3 స్టార్ట్. 1 2 3. సరే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఎదిగో తండ్రి నాయన దేవ, టెస్ అక్క జీవితంలో జరిగిన తండ్రి అద్భుత రీతిగా తండ్రి మంచి మిరాకిల్ని ప్రభువా మా జీవితాలలో కూడా ప్రభువా దేవ మిరాకిల్ జరుగులాగా మీరే సహాయము చేయండి నాయన, మీరే కృప చూపించండి దేవా, మీరే సహాయము చేయండి దేవా. ఎదిగో నాయన, ఇంతవరకు కూడా మేము నమ్మలేదేమో ప్రభువా, దయతో క్షమించండి, మన్నించండి నాయన. ఎదిగో తండ్రి ప్రభు, ఇప్పుడు విన్న స్టోరీ ప్రకారంగా దేవా, ఇదిగో టెస్ అక్క అయితే చాలా చిన్నక్క కదా ప్రభువా, ఆ అక్క తండ్రి నాయన నీ అందు ఎలా విశ్వాసం ఉంచిందో ప్రభువా, మేము కూడా నీ అందు విశ్వాసం ఉంచేటట్టు నాయన మాకు సహాయము చేయండి దేవా. అయ్యా, మీరు మాకు తోడుగా ఉండండి, నీడగా ఉండండి ప్రభువా. ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకునేలాగున్న నాయన మీకు మేము లోబడే కృపను, శక్తిని, బలమును మాకు ఇవ్వండి. అయ్యా, ఇదిగో పరిశుద్ధుడా, నీకు వందనాలు దేవా. ఇన్ని రోజులు ప్రార్థించినందుకు మమ్మల్ని క్షమించండి. మరి ఇక్కడ నుంచి ప్రభువా, ఈ రోజు నుంచి కూడా ప్రభువా దేవా, ఇదిగో నిన్ను నమ్మి నీ యందు విశ్వాసం ఉంచుతామని ప్రభువా ఇదిగో మనస్ఫూర్తిగా ఒప్పుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.